హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు అయితే బాదుషా అయితే చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇక ఇరిపితే మాత్రం మెత్తగా కరకరలాడుతా సూపర్ అయితే ఎంత స్పైసీగా ఉందో చూసారా. ఇక లోపలైతే ఎంత మెత్తగా ఉండిద్దంటే తినడానికి సూపర్ అయితే ఉంటుంది. అసలుకి దానికి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తా చూడండి ఒకసారి. ఇక డాల్డా ప్యాకెట్ని కోసుకొని ఇక దాన్ని అయితే ఓ గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక అది అయితే బాగా వేడి అయిపోద్ది. ఇక అది బాగా వేడి అయిపోయినాక ఇక డాల్డా మొత్తాన్ని కూడా బాగా కరిగించుకోవాలి. ఇక కరిగించుకొని డాల్డా అయితే బాగా వేడయింది. వేడయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇక మేమైతే మైదా 2 కేజీలు మైదా అయితే తీసుకున్నాం. ఇక కేజీ మైదా కావాలన్నా తీసుకోవచ్చు. ఇక 2 కేజీలు మైదా తీసుకొని మధ్యలో ఖాళీ చేసుకొని ఇక సోడా ఉప్పు అయితే 1 టేబుల్ స్పూన్, 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, 1 టేబుల్ స్పూను బేకింగ్ అయితే వేసుకోవాలి. అదే కేజీకి అయితే 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ తీసుకుంటే సరిపోయిద్ది. ఇక మనమైతే ఇక వాటర్ అయితే 1 లీటర్ వాటర్ పోసుకొని ఇక దాంట్లోనే ఇందాక మనం మరగబెట్టుకున్న డాల్డా అయితే వేసుకోవచ్చు. డాల్డా కాదు అనుకుంటే మన ఇంట్లోకి 1 కేజీకే సరిపడా అనుకుంటే నెయ్యి కూడా వాడచ్చు. డాల్డా మానేసి ఇక నెయ్యి అయితే ప్యూర్ నెయ్యి అయితే వాడుకోవచ్చు. ఇక వేసుకొని బాగా కలుపుకోవాలి. 200 గ్రాముల డాల్డా అయితే వేసుకోవాలి. నెయ్యి అయినా 200 గ్రాములు వేసుకోవాలి. ఇక మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇక అది ఎంత బాగా అంటే మొత్తం కూడా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇక అది మొత్తం కూడా బాగా కలిసాక అలా మనకి అతుక్కున్నట్టయితే ఉంటుంది, కానీ అది అతుక్కోదు. అది లూజ్గా ఉన్నా కానీ టైట్ అయితే అయిపోయిద్ది. ఇక సరిపడా టైట్లో కలుపుకొని ఇక దాన్ని మొత్తాన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు నాననివ్వాలి. ఇక 10 నిమిషాల సేపు నానాక దాన్ని మొత్తాన్ని కూడా బాగా మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇక బాగా మదాయించుకొని ఇక ఇప్పుడు దాన్ని అయితే మనం సైజులు అయితే చేసుకోవాలి. ఇక కొద్దిగా పిండి తీసుకొని సైజులు రౌండ్గా సైజులు చేసుకోవాలి. ఇక రౌండ్గా సైజులు అయితే చేసుకొని ఇక చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి రౌండ్గా సైజులు అయితే చేసేసాం. ఇక చేసుకొని ఆ సైజులు మొత్తాన్ని అయితే ఓ ట్రైలో అయితే వేసుకోవాలి. ఇక ట్రైలో వేసుకొని ఇక బాదుషాలు రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని హోల్ అటు ఇటు కూడా చూసారా ఒకసారి రౌండ్గా చేసుకోవాలి. గట్టిగా చేసుకొని ఇక అట్లా మధ్యలో అయితే హోల్లా పెట్టుకోవాలి. పెట్టుకొని బాగా అటు ఇటు తిప్పాలి. అటు హోల్ ఇటు హోల్ పెట్టాలి, కానీ బయటకు అదే హోల్ పడుతుంది. ఇంకా అట్లా అయితే చేయాలి. ఇక మొత్తాన్ని కూడా అట్లా చేసుకోవాలి. ఇక అట్లా చేసుకుంటే ఇక బాదుషాలు అయితే రెడీ. ఇక వీటిని అయితే మాత్రం వేపుకోవాలి. ఇక ఆయిల్ బాగా కాకొచ్చాక దాన్ని ఆయిల్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇక కాక మీద పొయ్యి మీద అయితే వేపకూడదు. ఇక పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న బాదుషాలని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇక మనకి 2 కేజీల బాదుషాలు కాబట్టి అంత ఆయిల్ అయితే వాడుతున్నాం. అదే కేజీ 1/2 కేజీ బాదుషాలు అయితే సరిపడా ఆయిల్ వేసుకొని ఇక చిన్న కళాయిలో కూడా వేసుకోవచ్చు. మనకి ఎక్కువ బాదుషాలు 2 కేజీలు కాబట్టి అంత పెద్ద కళాయిలో వాడాల్సి వస్తుంది. అదే కారకనా పొయ్యి కాబట్టి ఇక అవైతే మొత్తాన్ని కూడా ఆ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. ఇక వెమ్మట అయితే వేగిపోవు. అవి నిదానంగా అయితే మాత్రం ఆ మొత్తం కూడా మునిగిపోయినట్టు ఉన్నాయా, ఇక మునిగిని మొత్తం కూడా పైకి అయితే తేలుతాయి. ఇక అవి మొత్తం కూడా పైకైతే తేలినాయి. ఇక నిదానంగా లోపల ఉడుకుతా ఒకటి అయితే పైకి అయితే వస్తాయి. ఇక అట్లా పైకి మొత్తం కూడా నిదానంగా మొత్తం పైకి రావాలి. పైకి వచ్చే వరకు కూడా దాన్ని పక్కనే ఉంచాలి. ఇక పైకి వస్తున్నాయి కదా. ఇక ఇప్పుడైతే పొయ్యి మీద ఆల్రెడీ కాకుంటుంది కదా, సో అందుకని పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. ఇక అవి మొత్తం కూడా పైకి వచ్చేసాక ఇప్పుడు గట్టిగా మంట వేసుకోవాలి. అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవి మొత్తం కూడా ఒకటి మొత్తం కూడా పైకి అయితే వచ్చేసినవి. ఇక పైకి వచ్చేసాక ఇప్పుడప్పుడే వాటిని అయితే ముట్టుకోకూడదు మనం. వాటంతట అవే పైకి వస్తూ ఉంటాయి. ఇక అవి మొత్తం కూడా పైకి వచ్చాక ఇక అప్పుడైతే కలుపుకోవాలి. మంట మాత్రం ఫుల్గా పెట్టుకోవాలి ఇప్పుడు మాత్రం. ఇక అవి ఏగుతూ ఉన్నాయన్నమాట. ఇక ఇప్పుడు వాటిని అటు ఇటు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక వాటికైతే పాకం కావాలి, ముంచిటి పాకం. ఇక ఆ పాకాన్ని మనం అయితే ఆల్రెడీ ముందే రెడీ చేసుకున్నాం. ఈ పాకంలోని కాజా, బాదుషా, చంద్రవంక ఈ మూడిట్లు కూడా ఇదే పాకం. ఇక ఈ పాకాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. ఈ వీడియోలో మాత్రం ఆల్రెడీ రెడీ చేసిన పాకాన్ని అయితే పంచదార పాకాన్ని అయితే చూపిస్తున్నాను. ఇక పంచదార పాకం ఆ పాకంలోని ఇక బాదుషాలు అయితే బాగా ఏగుతున్నాయి. ఇక మధ్యలో జన్నా ఉంచి
అవి బాగా ఏగుతూ ఉంటాయి. వాటిని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఇక ఆల్రెడీ కొద్ది కలర్ అయితే వచ్చినాయి, ఇంకా బాగా కలర్ రావాలి అవి. ఇంకా దాన్ని బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే సగం ఏగి సగం ఏగకుండా ఉండకూడదు, మొత్తం అయితే ఏగాలి. కాబట్టి మొత్తం కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. వీటిని బాగా కలుపుకుంటుంటే బాదుషాలన్నీ కూడా బాగా అయితే వేగుతాయి. ఇక అవి హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనం, గ్యాస్ అయితే. ఇంకా ఊకపోయి మీద కాబట్టి మంట మాత్రం బాగా వచ్చిద్ది. ఇక అవి మొత్తం కూడా బాగా అయితే వేగిపోయినాయి. ఇక బాగా వేగినాక ఇక స్టవ్ అయితే మనం బాగా వేగిపోయినాక స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలి బాగా వేగినాక. ఇక మనం కరకన పోయి కాబట్టి కళాయి మాత్రం పక్కన పెట్టుకొని, ఇక ఇవైతే బాగా వేగిపోయినాయిగా, ఇక కళాయి అయితే పక్కన పెట్టేసి ఖాళీగా పొయ్యి ఉంచాం. ఇక వీటిలో నుంచి ఇప్పుడు వాటిని జన్నాతో పాటు పైకి లేపి బెజ్జాల గిన్నెలో అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ ఆ బెజ్జాల గిన్నెలో నుంచి అయితే కిందకి పోతాయి, అందుకని బెజ్జాల గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇక మొత్తాన్ని కూడా వాటి మొత్తాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పాకంలోని వేసేయాలి. వేసి వాటిని బాగా ముంచాలి, వాటికి బాగా పాకం పట్టాలిగా, అందుకని వాటిని మొత్తాన్ని కూడా బాగా ముంచాలి. ముంచితే వీటన్నిటికీ ఈ బాదుషాలన్నిటికి కూడా పాకం బాగా పడతాయి. ఇక తీయగా మెత్తగా కరకరలాడే బాదుషాలు రెడీ అవుతాయి. ఇంకా వీటిని మొత్తాన్ని ఒక పావు గంట సేపు అయితే ఈ పాకంలోనే ఉంచాలి. ఇక ఉంచి వీటికి మొత్తాన్ని కూడా బాగా అయితే పాకం పడతాయి. ఇప్పుడు మళ్ళీ అదే ఇందాక ఏ బెజ్జాల గిన్నె అయితే ఉంచామో మళ్ళీ ఆ బెజ్జాల గిన్నెలో ఇవన్నీ వేసేయాలి, ఎందుకంటే పాకం కారుతూ ఉండకూడదు కదా. ఇక వాటికి సరిపడా పాకం ఉండి బాగుంటాయి. ఇక ఆ బెజ్జాల గిన్నెలో వేసేసి ఒక 10 నిమిషాల సేపు అయితే వాటిని అట్లాగే ఉంచాలి. ఇక అట్లాగే ఉంచి ఇక తర్వాత అయితే ఇక మొత్తాన్ని కూడా బెజ్జాల గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇక పాకం అయితే పట్టేసినాయి వాటికి. ఇక మొత్తాన్ని కూడా ఒక ట్రైలో అయితే పేర్చుకోవాలి. ఇక ఎట్లా అంటే చూసారా ఎంత బాగా పేర్చుతారంటే, ఇక వీటన్నిటినీ కలిపి ఒక ట్రైలో అయితే పేర్చాం. కరకరలాడే బాదుషా రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.